నమస్తే, వెల్కమ్ టు వరల్డ్ అఫేర్స్. నిన్న భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్పై చేసింది. ఇందులో నేవీ, ఎయిర్ ఫోర్స్, ఆర్మీ కలిసి అటాక్ చేశాయి. ఆ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అవి ఒకసారి మీరే చూడండి. ये 9 नंबर वीडियो क्या होगी हाँ देखना काम कैसे आ रही है वहाँ से. ఆపరేషన్ సింధూర్ అనే నేమ్ పెట్టడానికి రీజన్ ఏంటంటే పెహల్గామ్ అటాక్లో 26 మెంబర్స్ని మొత్తం జెంట్స్నే చంపేశారు. అది కూడా వాళ్ళ వైఫ్స్ ముందర వాళ్ళ సింధూర్ అంటే బొట్టును చెరిపేస్తూ. అందుకనేసి ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టారు. ఈ ఆపరేషన్ నైట్ అరౌండ్ 1:30కి స్టార్ట్ చేశారు ఇండియన్ ఆర్మీ. లైక్ హ్యామర్ మిజైల్స్ అండ్ వేరే మిజైల్స్తో పాకిస్తాన్ లోపలికి వెళ్లకుండానే మన కంట్రీలో నుంచినే ఈ మిజైల్స్ని లాంచ్ చేశారు. ఇప్పటి వరకు చాలామంది చనిపోయారు అని రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. మొత్తం ట్రైనింగ్లో ఉన్న టెర్రరిస్ట్ క్యాంప్స్ అని మన భారత్ డిక్లేర్ చేసింది. అలాగే అటాక్ అయితే 9 ప్లేసెస్లో చేసింది. లైక్ 8 ప్లేసెస్, బట్ 9th ప్లేస్ వచ్చేసి డబల్ టైమ్ అటాక్ చేశారు. అక్కడ ఇంకొక టెర్రరిస్ట్ క్యాంప్ ఐడెంటిఫై చేయడం వల్ల ఇవి ఎగ్జాక్ట్గా ఇంటెలిజెన్స్తోనూ అలాగే ప్రిసిషన్ స్ట్రైక్స్ అనేటివి చేయడం జరిగింది. ఇవి చేసి పాకిస్తాన్కి మంచి గుణపాఠం చెప్పింది భారత్. ఆపరేషన్ తర్వాత డిఫెన్స్ మినిస్ట్రీ కూడా ప్రెస్ రిలీజ్ చేసింది. ఇక్కడ చూస్తే ప్రెస్ రిలీజ్లో క్లియర్గా చెప్పింది, మేము ఓన్లీ టెర్రరిస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాత్రమే టార్గెట్ చేసాము. మిలిటరీ కానీ అలాగే ఏ సివిలియన్ టార్గెట్స్ మేము సెలెక్ట్ చేసుకోలేదు. ఎందుకంటే మా ఎయిమ్ వచ్చేసి క్లియర్గా ఓన్లీ టెర్రరిస్ట్ని అలాగే వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డ్యామేజ్ చేయడము అని భారత్ కరాఖండిగా. పాకిస్తాన్ ఇప్పటివరకు టెర్రరిస్ట్కి సపోర్ట్ చేస్తూనే వస్తుంది. అంతెందుకు ఇండియాలోనే చూస్తే లైక్ ముంబై అటాక్ అని, పార్లమెంట్ అటాక్ అని, లైక్ లాస్ట్ 10 yearsలోనే తీసుకుంటే ఇండియాలోనే లైక్ 3 మేజర్ అటాక్స్ జరిగాయి. ఉరి, పఠాన్కోట్ అండ్ ఇప్పుడు మళ్ళీ పెహల్గామ్ అటాక్. ఉరి అటాక్ చేసినప్పుడు భారత్ 10 రోజుల్లోనే పాకిస్తాన్కు సమాధానం చెప్పింది. పఠాన్కోట్ అటాక్ చేసినప్పుడు భారత్ 12 రోజుల్లోనే ఎయిర్ స్ట్రైక్ చేసి సమాధానం చెప్పింది. ఇప్పుడు మళ్ళీ పెహల్గామ్ అటాక్ చేస్తే వాళ్ళకి ఆపరేషన్ సింధూర్తో సమాధానం చెప్పింది భారత్. కనీసం ఇప్పటికైనా వాళ్ళు టెర్రరిస్టులకి సపోర్ట్ చేయడం మానేయాలి. ఇప్పుడు పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ చూసే షెబాజ్ షరీఫ్, ఈయన వాళ్ళ ఆర్మీని వాళ్ళ టెర్రరిస్టులని కంట్రోల్ చేసుకోవడం రాదు, కానీ ఈయన మాత్రం ట్విట్టర్లో లైక్ మేము ఫుల్ ఫోర్స్తో రిప్లై ఇస్తాము భారత్కి అని ట్వీట్ చేస్తున్నాడు. అలాగే ఇప్పుడు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ అయితే ఇప్పటి వరకు అసలుకి అడ్రస్ లేడు, ఎక్కడ ఉన్నాడో కూడా తెలియడం లేడు. ఇంతకుముందు కూడా వారం నుండి కనపడకుండా పోయాడు. ఆసిమ్ మునీర్ మాత్రం ఇప్పుడు ఫుల్గా కష్టాల్లో ఉన్నాడు. ఎందుకంటే ఇండస్ వాటర్ ట్రీటీ రద్దు చేశారు, వాటర్ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతాయి అక్కడ. మళ్ళీ అలాగే ఇప్పుడు భారత్ అటాక్ చేసింది, ఇప్పుడు దానికి రెస్పాన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ ప్రెజర్ కూడా ఆసిమ్ మునీర్ మీద ఫుల్గా ఉంటుంది. కానీ ఇప్పుడు చూడాలి నెక్స్ట్ ఏమవుతుందో. ఏమైనా అప్డేట్ ఉంటే మాత్రం నేను నెక్స్ట్ వీడియోలో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.